ఒక దేశాధ్యక్షుడిగా ఉన్నాడంటే ఎంత బాధ్యతగా ఉండాలి. కానీ బాధ్యతారహితం ప్రచార పిచ్చతో నోటికొచ్చిన కూతల కొయ్యటం, అమెరికా పరువు తీస్తూ అమెరికా అధ్యక్ష స్థానం పరువు తీస్తున్న ట్రంప్ ఆ మధ్యనే ఉన్నాడు, భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అణుయుద్ధాన్ని ఆపానంటూ ఇప్పటికీ వాగుతూ ఉంటాడు. అందులో ఒకసారి ఏమో 5 విమానాలు కూలి అన్నాడు, ఓసారి 6 అన్నాడు, 7 అన్నాడు, ఇప్పుడు 8 అంటాడు. భారత్ పాకిస్తాన్ ఘర్షణలో 8 విమానాలు కూలిపోయాక నేను అంటూ మళ్ళీ వాగాడు. వాడికి అసలు భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి సంబంధమే లేదు, కానీ వాడు వాగుతూనే ఉంటాడు. ఆ సన్నాసి వాగుండి ఇక్కడ ఉన్నటువంటి సన్నాసులు హీరోయిజం కింద ప్రొజెక్ట్ చేస్తుంటారు. పిచ్చోడు మాట్లాడుతుంటే నువ్వెందుకు అదుపు చేయవు అని మోడీని అడిగితే పిచ్చోడిని ఏం చేయాలా, పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలి. ఆ పిచ్చోడు మన దేశం వాడు కాదే, అమెరికా వాడు. అమెరికాలో ఉన్నట్టు ఇంతకుముందు ఒక పిచ్చోడు అమెరికా అధ్యక్షుడుగా ఉన్నాడు బైడెన్ అని, ఇప్పుడు మరో పిచ్చోడు అధ్యక్షుడు అయ్యాడు. పిచ్చోడిని వాళ్ళ హాస్పిటల్లో చేర్చాలి, మనం ఏం చేస్తాం? పిచ్చోడి మాటలకు వివరణ ఇవ్వమంటే ఏం చెప్తాం?